తెలుగు తేజమును దశ దిశలా వ్యాపింపచేసిన తెలుగు బిడ్డ, తెలుగు వారందరి హృదయాల రారాజు అయిన స్వర్గీయ శ్రీ ఎన్టీ రామారావు గారి జయంతి శుభాకాంక్షలు. హిందూ దేవుళ్లను తెరపై సాక్షాత్కరింపచేసిన, ప్రేక్షకుల గుండెల్లో కొలువైన మహానటుడు నందమూరి తారక రామారావు కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో 1923 మే 28వ తేదీన జన్మించారు. గుంటూరు నందలి ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో BA చదివిన ఎన్టీఆర్ ప్రభుత్వ ఉద్యోగాలు కూడా చేశారు. 1949లో మన దేశం చిత్రంతో తెరంగేట్రం చేసిన ఎన్టీఆర్ చివరి చిత్రం శ్రీనాథ కవి సార్వభౌమ. శ్రీకృష్ణుడు, శ్రీరాముడు వంటి దేవతా పాత్రల్ని ఎంత ఔచిత్యంగా పోషించారో, దుర్యోధనుడు, రావణ బ్రహ్మ వంటి దుష్ట పాత్రలకు గౌరవం ఆపాదించి పెట్టిన నట ధురీణుడు నందమూరి గారు. పురాణ పాత్రలతో పాటు సాంఘిక పాత్రలైన పోలీస్, జస్టిస్, విప్లవ యోధుడు, సమరయోధుడు, తండ్రి వంటి పాత్రలకు తన నటనా కౌశలంతో ప్రాణప్రతిష్ఠ చేసిన ఎన్టీఆర్ దాదాపు 350 చిత్రాల్లో నటించారు. 1954లో ఫిల్మ్ఫేర్ అవార్డు స్థాపించిన అదే ఏడాది ఉత్తమ నటుడు పురస్కారాన్ని ఎన్టీఆర్ అందుకున్నారు. ప్రేక్షకుల చేత విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అనిపించుకున్న ఎన్టీఆర్ భారత ప్రభుత్వం 1968లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. ఎన్టీఆర్ 1983లో తెలుగుదేశం పార్టీ స్థాపించి ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని స్థాపించిన ఘనతను పొందారు. 3 సార్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసిన ఎన్టీఆర్ విద్యారంగంలో సామాజిక న్యాయానికి పెద్ద పీట వేశారు. ఎంసెట్ రూపకల్పన, మహిళలకు ఆస్తి హక్కు, ₹2 కిలో బియ్యం, మధ్యాహ్న పథకం, మద్య నిషేధం, తెలుగు గంగ ప్రాజెక్టు వీరి యొక్క ఆలోచనలే. నేషనల్ ఫ్రంట్ పేరుతో కాంగ్రెసేతర పార్టీలను ఒక్కతాటిపైకి తెచ్చి కేంద్రంలో అధికారం కూడా సాధించారు. ఎన్టీఆర్ 1996 జనవరి 18న దేహం చాలించారు. తెలుగుదనానికి, తెలుగువారి కీర్తికి ప్రతీక శ్రీ ఎన్టీఆర్. జై తెలుగు తల్లి.